నేను చెప్తున్న ఒకటే మాట, సాక్ష్యం ఇవ్వాలి. మీరు సాక్షులుగా ఉండాలి. మీరు నోరు తెరవండి. యేసు చెప్పిన పరిశుద్ధాత్మని మీరు పొందుకుంది. ఆయన చెప్పిన పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటే అపోస్తలుల కార్యములు 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి దిగొచ్చి మీరు శక్తిని పొందుతారు. శక్తిని పొందుకున్న తర్వాత మీరు మౌనంగా ఉండరు. కానీ యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మీరు సాక్ష్యం ఇస్తారు. మీరు నా గురించి మాట్లాడుతుంటారు, నా గురించి చెప్తూ ఉంటారు, మీరు ప్రకటిస్తూ ఉంటారు. మా కట్టాలా బాలారా కట్టారా భాష కట్టారా బాక. మీరు అదే పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రభు చెప్పిన అపోస్తలుల 1:8 ప్రకారం మీరు సాక్షిగా ఉంటారు. మీరు సాక్షిగా నిలబడతారు. మీరు మౌనముగా ఉండరు. ఎంతమంది మీరు ఉంటున్న దగ్గర సాక్షిగా ఉంటున్నారు? ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఆ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆ ఇంటినిచ్చిన దేవుడు, ఈ ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఈ బ్రతుకు ఇచ్చిన దేవుడు, నీ పేరును జీవగ్రంథంలో రాసింది యేసు. నీ పేరు రాహటాలారాబా. నీకు రక్షణ ఇచ్చింది ప్రభువు. నీకు రక్షణ ఇచ్చిన ప్రభు యొక్క రక్షణను బహిరంగంగా సాక్షిగా నిలబడి ప్రకటించు. ప్రీచ్. నువ్వెంత మాత్రం మౌనంగా ఉండద్దా?